హాయ్ ఫ్రెండ్స్. 'భూతద్దం భాస్కర్' మూవీ అయితే యావరేజ్‌గా ఉంది. కానీ ఈ మూవీ అయితే మీరు ఒకసారైతే చూసేయొచ్చు. అది కూడా కాన్సెప్ట్ కోసం. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే అమ్మాయిల తలలు నరికేసి ఫారెస్ట్‌లో ఒక సీరియల్ కిల్లర్ అయితే వదిలేస్తాడు. అండ్ అతన్ని పట్టుకోవడమే ఈ మూవీ యొక్క స్టోరీ. ఇంకా ఈ మూవీలోని పాజిటివ్స్ విషయానికొస్తే కాన్సెప్ట్ బై పురుషోత్తం రాజ్ ఈస్ ద మెయిన్ అసెట్. కాన్సెప్ట్ అయితే చాలా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ కూడా బాగుండుంటే బాగుండింకా. ఈ మూవీ స్టార్టింగే కేస్‌తో డీల్ చేయడం స్టార్ట్ అవుద్ది. అండ్ అది ఎంగేజింగ్‌గా ఉంటుంది. కామెడీ గూడా కొన్ని పోర్షన్స్‌లో వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ అయితే బావుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ చాలా బావుంటుంది. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అయ్యేది సెకండ్ హాఫ్‌లోనే. ఈ మధ్య మూవీస్‌లో దేవుడి రిఫరెన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీలో కూడా దేవుడి రిఫరెన్సెస్ అయితే బావున్నాయి. 'శ్రీచరణ్ పాకాలాస్' బీజీఎమ్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఈ మూవీలోని నెగెటివ్స్ విషయానికొస్తే, ఈ మూవీలో పాజిటివ్స్ కన్నా నెగెటివ్సే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చేసి కన్వీనియంట్ రైటింగ్. మూవీ అంటేనే కన్వీనియన్స్ అనుకోండి. కానీ ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్‌లో సీన్స్ డిఫరెంట్‌గా ఉంటేనే కదా అందరిని ఎంగేజ్ చేస్తాయి. కానీ ఈ మూవీలో చెప్పుకోవడానికి అలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు. ఇన్వెస్టిగేటింగ్ డిటెక్టివ్ సీన్స్ అయితే అన్నీ సిమిలర్‌గా చాలా మూవీస్‌లో చూసే ఉంటాం మనం. కొత్తగా ఏమైనా సీన్స్ పెడితే బావుండు అనిపిచ్చింది. సెకండ్‌దొచ్చేసి హీరోయిన్ యాక్టింగ్. హీరోయిన్ పేరు 'రాశి సింగ్.' ఈ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ అలా ఏం లేదు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ గూడా చాలా పూర్‌గా ఉంది. థర్డ్ వన్ వచ్చేసి మన హీరో గారి యాక్టింగ్. హీరో గారి యాక్టింగ్ అయితే చాలా నార్మల్‌గా ఉంటుంది. అండ్ హీరో గారైతే కామెడీ సీన్స్‌లో మరియు డిటెక్టివ్ సీన్స్‌లో సేమ్ యాటిట్యూడ్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఇలాంటి మూవీస్‌లో ఉండాల్సిందే యాటిట్యూడ్. డిటెక్టివ్ అంటేనే ఒక స్పెసిఫిక్ యాటిట్యూడ్ అనేదైతే ఉంటుంది. అది ఈ మూవీలో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్‌లో మూవీకైతే పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. అసలు పార్ట్ 2 ఎప్పుడు అనౌన్స్ చేయాలంటే క్లైమాక్స్ బాగున్నప్పుడు, కొంచెం థ్రిల్లింగ్ సెన్సేషన్ ఇచ్చినప్పుడు. కానీ ఈ మూవీలో క్లైమాక్స్ చూస్తే ఇంత సింపుల్‌గా అయిపోయిందేంటి అని మీకైతే అనిపిస్తుంది. మీరైతే డెఫినెట్‌గా ఒకసారైతే చూడండి. నేనైతే ఈ మూవీకి పార్ట్ 2 అంత అవసరం లేదనే అనుకుంటున్నాను. వీళ్ళు పార్ట్ 2 తీయకుండా సెపరేట్‌గా ఇంకో మూవీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ చేసుకొని తీస్తే మాత్రం హిట్ అవుద్దనైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ అలా ఉంది. అండ్ డైరెక్టర్ విజన్ గూడా అలాగే ఉంది. అండ్ ఈ రోజుకి ఇంతే గైస్. మనం నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.